2004 శాంతి చర్చలకు హాజరైన అగ్రనేతలు మృతి. పచ్చని అడవులు రుధిరంతో ఎరుపెక్కిపోతున్నాయి. గుట్టల నడుమ తుపాకుల గర్జన చేస్తున్నాయి. తమ ఉనికిని కాపాడుకునేందుకు మావోయిస్టులు శక్తికి మించి పోరాడుతుంటే, మరోవైపు వచ్చే ఏడాది నాటికి మావోయిస్టుల మాట వినబడకుండా వారిని సమూలంగా అంతమొందించాలనే లక్ష్యంతో భద్రతా బలగాలు ఆపరేషన్ ఖగార్ పేరుతో ముప్పేట దాడిని కొనసాగిస్తున్నాయి. మావోయిస్టు అగ్రనేతలను టార్గెట్ చేసుకొని సాయుధ బలగాలు గురిచూసి అటాక్ చేస్తున్నాయి. ఈ క్రమంలో వారు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లే ప్రయత్నం చేస్తున్న క్రమంలో బుల్లెట్ దెబ్బలకు విలవిలలాడుతూ ప్రాణాలు కోల్పోతున్నారు. ఆపరేషన్ ఖగార్ మొదలైన నాటి నుంచి ఇప్పటి వరకు ఎదురు కాల్పులో సుమారు 200 పైగా మావోయిస్టులు మరణించారు. ఇదే క్రమంలో దండకారణ్యంలో భద్రతా బలగాలు చేపడుతున్న మరణ హోమాన్ని వెంటనే నిలిపివేయాలని పలు ప్రజా సంఘ నాయకులు, పార్టీల నేతలు డిమాండ్ చేస్తున్నారు. నాడు కాల్పుల విరమణకు ఒప్పందం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 2004లో ఎన్నికల ప్రచారంలో భాగంగా అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి మావోయిస్టు నేతలతో శాంతి చర్చలు జరిపామని ప్రకటించారు. ఈ ఎలక్షన్లో కాంగ్రెస్ అఖండ విజయం సాధించింది. మే నెలలో సీఎంగా వైఎస్ ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టి తర్వాత 3 నెలలకే మావోయిస్టులతో కాల్పుల విరమణకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇక 1992లో మావోయిస్టులపై విధించిన బ్యాను సైతం ఎత్తివేసింది. ఆ వరుస పరిణామాలతో ప్రభుత్వం శాంతి చర్చలకు సహృద్భావ వాతావరణం ఏర్పడింది. శాంతి చర్చలు హాజరైన మావోయిస్టుల అగ్రనేతలు ఇక ఎట్టకేలకు ప్రభుత్వంతో మావోయిస్టుల శాంతి చర్చలకు సమయం ఎట్టకేలకు రానే వచ్చింది. 2004 అక్టోబర్ 15 నుంచి 18 నాటి వరకు హోంశాఖ మంత్రి జానారెడ్డి ఆధ్వర్యంలో హైదరాబాద్లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ కార్యాలయంలో చర్చలు జరిపారు. ఈ భేటీకి సిపిఐ మావోయిస్ట్ నాయకులైన అక్కిరాజు హరగోపాల్, చెలం ఆలియాస్ సుధాకర్, గాజల రవి ఆలియాస్ గణేష్, జనశక్తి నేత రియాజ్, కూర దేవేందర్ ఆలియాస్ అమర్లు హాజరయ్యారు. వారితో హోంమంత్రి ఆధ్వర్యంలో నలుగురు సభ్యులతో కూడిన కేబినెట్ సబ్ కమిటీ భేటీ అయింది. సమావేశంలో భాగంగా గిరిజన భూముల రక్షణ, భూ సంస్కరణలు, గిరిజన హక్కులు, ప్రాథమిక హక్కులు, ప్రజాస్వామ్య హక్కులు, పునరుద్ధరణ, దళితులకు సామాజిక న్యాయం, అన్ని రంగాలలో మహిళలకు సమాన హక్కులు, మైనార్టీల రక్షణే ప్రధాన చర్చలుగా కొనసాగాయి. ఇక చర్చలు విఫలం. ప్రభుత్వంతో మావోయిస్టుల చర్చలు విఫలమయ్యాయి. ఆయుధాలు వీడి జనజీవన స్రవంతిలోకి రావడంతో అందుకు వారు అంగీకరించలేదు. శాంతి చర్చలు ముగిసిన మరుసటి రోజు నుంచి అప్పటి వైఎస్ రాజశేఖర రెడ్డి సర్కార్ మావోయిస్టులపై ప్రత్యక్ష యుద్ధాన్ని ప్రకటించింది. డీజీపీ స్వరంజిత్ సేన్ ఆదేశాల మేరకు పోలీసులు, గ్రేహౌండ్ సిబ్బంది వరుసగా కూంబింగ్ ఆపరేషన్లు చేపడుతూ రాష్ట్రాన్ని ఎన్కౌంటర్లతో అట్టుడికించారు. ఈ పరిణామాలతో మావోయిస్టులకు ప్రభుత్వంపై విశ్వాసం దెబ్బతిన్నది. వరవరరావు, గద్దర్ లాంటి ప్రముఖులు శాంతి చర్చలను కొలెక్కి తీసుకొద్దామని ప్రయత్నించిన విఫలయత్నమే అయింది. ఒక్కొక్కరిగా ఎన్కౌంటర్లో 4 మృతి. 2004 శాంతి చర్చల్లో పాల్గొన్న మావోయిస్ట్ అగ్రనేతలు ఒక్కొక్కరిగా వరుస ఎన్కౌంటర్లతో ప్రాణాలు విడిచారు. 2005లో జనశక్తి కీలక నేత రియాజ్ ఎన్కౌంటర్లో మరణించారు. అనంతరం మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అక్కిరాజ్ హరగోపాల్ ఆలియాస్ రామకృష్ణ 2021లో అనారోగ్యంతో మృతి చెందారు. కాగా ఈ నెల 5న ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలో జరిగిన ఎదురుకాల్పులో మావోయిస్ట్ కేంద్ర కమిటీ సభ్యుడు చెలం ఆలియాస్ సుధాకర్ ఆలియాస్ గౌతమ్ మరణించారు. ఇవాళ మారేడుమల్లి, రంపచోడవరం మండల సరిహద్దుల్లో జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టు సెంట్రల్ కమిటీ సభ్యుడు, ఏఓబి స్పెషల్ జోన్ కమిటీ కార్యదర్శి గాజర్ల రవి ఆలియాస్ గణేష్ ఆలియాస్ ఉదయ్ మృతి చెందారు. అయితే 2004 శాంతి చర్చల్లో పాల్గొన్న 5గురిలో ఒకే ఒక్కరు ప్రాణాలతో ఉన్నారు. అతడే జనశక్తి నేత కూర దేవేందర్ ఆలియాస్ అమర్. ఆయన స్వయాన భారత కమ్యూనిస్ట్ పార్టీ జనశక్తి నేత కూర రాజన్న తమ్ముడు, అరుణోదయ విమలక్కకు సహచరుడు.